భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి శనివారం టక్కే మార్కెట్ యార్డ్లోని ఈవీఎంలను భద్రపరిచినటువంటి గోదాములను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. గోదాముల వద్ద వేసిన సీళ్లను కలెక్టర్ వారి సమక్షంలో పరిశీలించగా ఈవీఎంల భద్రతా ప్రమాణాలు, రక్షణ చర్యలు సక్రమంగా ఉన్నాయో లేదో ఆమె సమీక్షించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేసి తనిఖీలను అధికారికంగా నమోదు చేశారు. ఈవీఎంల గోదాముల వద్ద నిధులు నిర్వర్తిస్తున్నటువంటి పోలీస్ గార్డులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం భద్రతా ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా కొనసాగించాలని సంబంధిత అధికారులను ఆమె ప్రత్యేకంగా ఆదేశించారు. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది. ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది. ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం, రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి. ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులు